మారని వాగ్దానములు మా కొరకు దాచి ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీకెప్పుడు మేలు చేస్తావని ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని
సౌందర్యకి ప్రత్యేకంగా వందలు తెలపాలనుకున్నాను. ఆత్మ ప్రేరేపించబడింది. ఈ సంవత్సరం కొంచెం కష్టతరమైంది మైక్ పర్మిషన్ అయినా కూడా సాధించి మరి మైక్ పర్మిషన్ తీసుకుని వచ్చినది కనుక మన సంఘం తరఫున సౌందర్యకు హృదయపూర్వక వందలు తెలియజేస్తున్నాను. చెప్పాలి డయాస్ మీద మర్చిపోతున్నాను, మన పిల్లలను కూడా మర్చిపోతున్నాను. వాస్తవానికి వాళ్ళు ఎవరిస్తున్న పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు, పోస్టర్లు వేస్తున్నారు, నేను మర్చిపోతున్నాను కనుక ఈసారి రాసుకుని చెప్తాను ఖచ్చితంగా. అవును, సరే మంచిది. ఈరోజు మన వాక్యము ఉప్పొంగు మనసు. ఉప్పొంగు మనసు. దేవుడు నాకు ఈ విషయాన్ని తెలియచేస్తూ దేవుని బిడ్డలు అనబడిన వారిలో, దేవుడు రాకకు సిద్ధపడాలి అని ఆశిస్తున్న వారిలో, దేవుని యొక్క ఆత్మకరకు తృష్ణతో ఎదురు చూస్తున్న వారు, దేవుని యొక్క వాక్య అనుభవంలో లోతైనటువంటి ఆ యొక్క సర్వసత్యంలోకి వెళ్తున్న వారు, ఇలాంటి ఉప్పొంగు మనస్సు లేదా ఉప్పొంగుతూ ఉండేటువంటి మనస్సు ఉండకూడదని దేవుడు నాకు గత 2 రోజుల క్రితమే తెలియచేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రమాదకరమని, ఇదే మన జీవితాల్లో ఉన్నట్లయితే మనం బహుశా వెళ్తామో లేదో అనేది అది మనకే తెలియాలి. కనుక ఆ రిఫరెన్స్ చదివించి నేను ముందుకు కొనసాగుతాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులు రాసిన పత్రిక త్వరగా తీయండి, మా ఇంట్లో చదవాలని చెప్పాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18, 19 కలిసి ఉంటాయి. చదవాల్సిన మనం చెప్తున్నా. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడ మీ బహుమానము అపహరింపనీయకుడి. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసినది తన శరీర సంబంధ మనస్సు వల్ల ఊరిక ఉప్పొంగుసు. పనిలేదు, పాటలేదు. ఏమండి? సామెతల్లో సొలొమోను అంటాడు, ఓబిసి ఓమని రేగుతాడంట. ఆ రేగడంలో ఎట్లా పోల్చాడంటే, ఏది ఒడ్డున పుట్టినటువంటి ఓటు ఉంటా, ఆ ఊరితో పోల్చాడు వీడిని సొలొమోను. వాడికి పనే పాట ఒక రేగుతూ అంట. అలాగే ఇక్కడ కూడాను ఏమి ఉపయోగం ఏముందండి? ఊరికి ఉపయోగపోవటమే. ఉప్పొంగు మనస్సు ప్రమాదకరము అనే సంగతి మర్చిపోవద్దు. ఫఫ్డ్ ఇంగ్లీష్లో ఉప్పొంగు మనసును ఫఫ్డ్. ఈ ఉప్పొంగు మనసు అనేది శరీర సంబంధమైనది. అయితే శరీర కార్యములలో ఇది మాత్రం ఉప్పొంగు మనసు లేదు గల్తీ పత్రికలో. అయితే పౌలు గారు ఎక్స్ట్రా యాడ్ చేశాడు. చదువుదాం. గల్తీ రాష్ట్రపత్రిక 5:19 త్వరగా పడండి. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇప్పుడు ఇవి చదువుకున్నాం కదా, వీటిలో ఉప్పొంగే మనసు చదివామా? చెప్పండి అమ్మా ప్లీజ్. అమ్మా లేదు. అయితే ఈయన తన శరీర సంబంధమైన మనసు ఊరికి ఉప్పొంగుద్దని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, అసలు ఉప్పొంగుతో దేనికి?
ఏమండి, నువ్వు చిన్న పని చేసి పొగుతున్నావు. ఏమండి, ఆలోచించండి. ఏమేమో సాధించాలని పొగుతున్నావు. దైవ జనుల్ని అసలు చేర్చుకొని చూసే విషయంలో నాకు సాటి అయిన వారే లేదంటున్నాడు. శూన్యపురాల కంటే గంగాలవా? ఆమె అయితే అసలు ప్రత్యేకంగా మేడగదే కట్టించింది. వినండి, ఇక్కడ పైవారితో సహా వినాలి. ఆమె ఒకటి తెచ్చుకోలేదు అని అనలేదు. ఆయన చేర్చుకోవడానికి ముందు ఆమె చేస్తున్నటువంటి పనులు చాలా ఆశ్చర్యకరమైనవి. మన ఇంటికి బతుకుతూ పోతున్నటువంటి వ్యక్తి దైవజనుడండి కనుక అతనికి అవసరమైనటువంటి ఏర్పాట్లు నేను చూడాలి అని అనుకున్నాను అంతే. అందుకని ఆమె మొట్టమొదటిగా తను ఏర్పాటు చేసింది అప్పట్లో మేడగది ఒకటి ఏర్పాటు చేస్తుంది. మీరంటారు మాకు లేవు కదండి, మీలాంటి వారు వస్తే మేము చేయటానికి అని. అసలు నేను వచ్చినా వండలేనుగా. అసలు వస్తే నేను వండలేదమ్మా, నాకు అవసరం లేదు. నాకు తింటే చాలు, నేను అంత కోరుకునే అవసరం కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఆ వద్దుతూ పోవచ్చు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, దైవజనుడు. ఏ దైవజనుడు? మొన్న ఒక అతను నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. పేర్లు గీర్లతో మీకు పనిలేదు. అక్కడ చూసి పోదామని వచ్చాను అన్నాడు. సరే మంచిది, కూర్చున్నాడు. నేనే పెద్దగా రెస్పాండ్ అవ్వలేదులేండి. ఉన్నది చెప్తున్నా పులిపిటి మీద నిలబడ్డాను కనుక ఏదో చెప్పుకొచ్చాడు. ఇంక వెంటనే ఒక 5 నిమిషాల్లోపే వెళ్ళాడు. అయితే నా మనసులో మాత్రం అనుకున్నాను, అవును ఇప్పటి పరిస్థితుల్లో బట్టి ఇలాంటి వారే అనేక మంది పుట్టగొడుగుల్లాగా లేచారు అని అనుకున్నాను. అవును, దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని చిత్తం తెలియాలి. మొదట నువ్వు భారమైన పని చేసినా చిన్న పని చేసినా మొదటిగా నువ్వు గ్రహించవలసింది గాడ్స్ కాల్, దేవుని పిలుపును గమనించాలి. రెండవదిగా ఎలక్ట్ ఆర్ సెలెక్ట్, ఏర్పాటు గురించి నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు ఏర్పాట్లో ఉన్నావో లేదో. మూడవదిగా చూస్తే దేవుని యొక్క కృప నీ పట్ల, గాడ్స్ విల్ ఎలా ఉందో చూడాలి. తరచి ప్రార్థన చేస్తుంది, ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చాలి. కానీ దేవుని చెప్తాను విషయం అంత ఆటోమేటిక్ కాదు. దేవుని బిడ్డలారా ఆలోచించాను. మొన్న నేను జార్జి గారితో మాట్లాడుతూ, ఫస్ట్ కదండి ఈ మధ్య అసలు సాక్ష్యం కొరకు కనీసం ఒక ½ అవర్ సమయం ఇద్దామంటే కూడా ఎవరు ఇది లేదండి, చూడండి అన్నాను. సరే కదా అని చెప్పేసి మొన్న కాకినాడకి ఇంకా దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బ్రదర్ని మాట్లాడాను. నా నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేశాను, నేను మాట్లాడాను. బ్రదర్ 44 years, బ్లైండ్. చాలా కష్టాలు నష్టాలు పరిస్థితులు ఎదుర్కొన్నారు. మంచి సింగర్, చాలా ఉన్నతంగా ముందుకు కొనసాగుతున్నారు. దేవుడు అతనిని సేవ చేయాలని పిలిచినప్పుడు దాదాపు 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అని ప్రార్థన చేశాడు. నేను నీకు మంచి తోడిచ్చాను,
నువ్వు ఓన్ సాంగ్స్ ఉన్నాయి, నీకు సొంతంగా పాటలు రాస్తున్నావు, పాడుతున్నావు. ఒక ఈవెంజలిస్ట్గా అంటే ఒక సువార్థికుడిగా నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇలాగ సాగుతూ ఉన్నప్పుడు మరి తనకి ఒక్కనే వెళ్ళటానికి ఇబ్బందులు కలుగుతున్నాయంట. మరలా ఒక 1 నెల రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభు మీరు చెప్పారు, నా పట్ల నా చిత్తం అంతా వెల్లడి చేశారు, బాగానే ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని 1 నెల రోజులు ప్రార్థన చేస్తే నీవు మ్యారేజ్ చేసుకో అని అన్నాడట. అది వాళ్ళకి ఒకసారి సహాయం కావాల్సిందేనండి. ఇది నవ్వుకునే విషయం కాదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు సింగిల్గా ఉన్నా, అన్ని బాగున్నా వాళ్ళు సింగిల్గా ఉన్నా, అలాంటి వాళ్ళు డిపెండెన్స్ కనుక తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవసరము కనుక దేవుడు ఖచ్చితంగా చెప్పేసాడంట. ఈ విధంగా వారి జీవితం కొనసాగుతుందంట. సేవలో ఇలా ముందంజు వేస్తున్నాము అని చెప్పి వారి సాక్ష్యంతో కొన్ని చాలా చెప్పారులేండి. ఇలాగ దేవుడు బిడ్డలారా, మొట్టమొదట దేవుడు నిన్ను ఎంచుకున్నాడా లేదా అనేది నువ్వు కావాలి, నువ్వు ఆలోచన చేయాలి. రెండవది, ఎంచుకోవడం వరకే కాదు కానీ నీ పట్ల దేవుని పిలుపు ఎలా ఉందో ఆలోచన చేయాలి. మూడవదిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము ఎలా ఉందో కూడా నువ్వు ఆలోచన చేసుకుని ముందుకు కొనసాగాలి. ఈ 3 ఉన్న వ్యక్తి పన్నులు తిన్నా నిలబెడతాడు దేవుడు, రాళ్ళతో కొట్టబడినా నిలబెడతాడు వాడిని. ఎదురాడు ప్రజలు మూకుమ్మడిగా భయపడినా సరే అలాగా నిలబెట్టేస్తా. ఏమండి? కనుక స్వజనుల మధ్యముతుడు ఇంకొక చోట ఎక్కడో పడేస్తాడు అని చిత్తమైన చోట. అలాగ దేవుని బిడ్డలారా, ఆ చిత్తం ఏ తీరుగా ఉంటుంది కనుక ఆ చిత్తాన్ని గమనించాలి. ఊరిక నీకు తెలియకుండానే అఖాడంగా ఉప్పొంగిపోతే దేని కోసం ఉప్పొంగావు, ఎందుకు ఉప్పొంగావు, దేని చూసిన ఉప్పొంగావు? ఆస్తులు చూసా, అంతస్తులు చూసా, చదువును చూసా, కేడను చూసా, నీ పరిస్థితులను చూసా, నిన్ను హెచ్చించుకోవడానికి, ఉపయోగపడడానికి ఏముంది నీలో విశేషకరమైంది? పాత కొంత పాడేవాడి, ఏముంది నాలో పరిశుద్ధత లేదే. పడండి. గట్టిగా పడాలి. అవును, ఏమండి? ఉరకొరకునే ఉప్పొంగుతం ఎందుకు వచ్చింది? శరీర సంబంధమైంది. నువ్వు బైబిల్ గ్రంథం అయితే కావచ్చు, నువ్వు ప్రార్థన పరుడు మీ ప్రార్థన పదాలుగా అయితే కావచ్చు, ఒకవేళ నువ్వు లోక తలకథలు చేసే వ్యక్తి అయితే కావచ్చు, నువ్వు పాటలు పాడే ఒక గొప్ప వ్యక్తి అయితే కావచ్చు. ఉప్పొంగటానికి దీనిలో అవకాశం గట్టిగా లేదు. ఇలాగ ఉప్పొంగడం వలన ఇంకొక మాట దేవుని ఆత్మ నాకు తెలియచేస్తున్న విషయం, క్షణంలో ఒకవేళ ఎక్స్పోజ్ లేకపోయినా లోపల ఉప్పుగా స్వభావం ఉండవచ్చు. దేవుని ఆత్మ తెలియచేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేసుకో.
చేసుకో ప్రియులారా. ఇలాగ ఉండటం వలన, ఇలాగ నువ్వు తుల్లిపడటం వలన నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభు దగ్గర నుంచి పొందవలసిన బహుమానము, ప్రభు నీకు ఇవ్వవలసిన ఒక గొప్ప ప్రతిఫలము, దేవుని యొక్క దగ్గర నుండి ఉన్నతమైనటువంటి విశేషకరమైన బల నమ్మకమైన దాసుగా అనిపించుకోవడానికి యోగ్యత కోల్పోతావేమో. వింటున్నారా? ఆలోచించాం. దేవుడు నీకు ఏది ఇచ్చినా నువ్వు అతిశయించడం లేదు. ఒకరోజు నేను నీకు అప్పటికి ఇక్కడ రాలేదు, తెల్లవారుజామున లేచి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 4 గంటల సమయము ఆకాశం తెరవబడింది. వెలుగు కిరణాలు నేను మోకరించబడిన నా మీద పట్టు ఉన్నాయి. నా ఆత్మార్థం ఉన్నది. ఓ లార్డ్ బై జీసస్, ఓ లార్డ్ బై జీసస్, ఓ లార్డ్ బై జీసస్ అంటూ ఉన్నాను. నాకు తెలియకుండా స్వరం వినిపిస్తుంది. నేను నీకు 3 వరములు ఇచ్చి ఉన్నాను. నేను నీకు 3 వరములు ఇచ్చి ఉన్నాను. నువ్వు అలక్ష్యం చేస్తున్నావు. నువ్వు అలక్ష్యం చేస్తున్నావు. దేవుడు నాకు స్వస్థత కలిగించిన తర్వాత నేను చాలా కాలం నేను రోగులకు ప్రార్థన చేయలేదు. దేవుడు నన్ను ప్రశ్నించాడు. నేను నీకు స్వస్థత వరమిచ్చాను, నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదని కూడా అడిగాడు. నేను అవును, నెంబర్ 1 నేను ఇచ్చిన దానిలో దేవుడు నీకు వాక్య పద్ధతిలో నేను నిలబెట్టేటువంటి గొప్ప కృప భాగ్యం నేను ఇది నీకు ఇచ్చున్నాను. 2వది హీలింగ్ నేను ఇచ్చున్నాను నీకు. 3వది వివేచన ఇచ్చాను అన్నాడు. నేను ఇచ్చాను. ఎందుకు అలక్ష్యం చేస్తున్నామని దేవుడు మాట్లాడినాడు. దేవుడు బిడ్డలారా, ప్రార్థన ముగించుకుని ఆలోచన చేసుకున్నాను. ఉప్పొంగలేదు. అనేక సార్లు నన్ను అలాగా ప్రోత్సహించారు ప్రార్థన చేయమని అనేక మందికి. కానీ తొందరపడలేదండి. ఒక ఊరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నన్ను తొందర పెట్టాను, ప్రేర్ చేయాల్సిందే. అదే నేను ఫస్ట్ టైం. అది ఎక్కడో కాదు, ఇక్కడ పెద్దకూటుపాడు. ఈ పెద్దకూటుపాడు సభలకు వచ్చాను. అందరూ ఒత్తిడి చేస్తున్నారు ప్రార్థన చేయమని. తప్పలేదు. నా జీవిత అనుభవం అదే ఫస్ట్ టైం. నా చేయి తల మీద పెట్టడం, అలా పెట్టిన వెంటనే చీకటి అమ్మన వెళ్ళింది. వెంటనే తెలిసిపోయింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, వివేచన అదే. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఉప్పొంగాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే నువ్వు పొంగటానికి లేదు. అది శరీర సంబంధమైంది. అంటే నీలో 2 మనసులు ఉన్నాయి అన్నమాట. ఒకటి పరిశుద్ధాత్మ అనే మనసు ఉన్నది, 2వది ఈ శరీర సంబంధ మనసు. 2 పెరుగులు అటుంటే నువ్వే మనిషివి? నువ్వు ఒక విశ్వాసేనా? ఆలోచించండి ప్రియులారా. ఊరుగా ఉప్పొంగే మనసు శరీర సంబంధమైనది. దేవుడు ఎందుకో ఈరోజు ఇక్కడ చెప్పమన్నాడు నాకు తెలియదు. ఎవరున్నారో ఇలాంటి వారు ఎవరు ఉన్నా మీరు ఈరోజు సరి చేసుకోండి. లేదంటే దేవుని రాజ్యాన్ని ఎత్తబడరు. నువ్వు ఇంజనీర్ అవు, డాక్టర్ అవు, గట్టుగుట్టవు, డాన్స్ అవు, సింగర్ అవు, గట్టుగుట్టవు, ఉదయం ఎవరికేమండి నువ్వు ఏదైతే మాట్లాడు. కానీ ఉప్పొంగే మనసు ప్రమాదకరం. ఏంటంటే చెప్పండి గట్టిగా. ఉప్పొంగే మనసు ఏంటి? అంతే. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆలోచించాలి. ఉప్పొంగు మనసు నీకున్నా ఓతనేనంట. అది పైగా అక్కడ రాసి అది అయిపోతే నేను కూడా చెప్పేదాన్ని. ఓతనే అంటే పని లేదు, పాట లేదన్నమాట. ఎందుకు నమ్ముతావో తెలీదు, ఎందుకు గడుస్తావో తెలీదు, ఎందుకు కళ్ళు చూసుకుంటావో తెలీదు, ఎందుకు మరి మౌని ఉంటావో తెలీదు, ఎందుకు ఏ విధంగా ఉంటావో తెలీదు. 3 మారుస్తూ ఉంటావు. సైతానండి 3 మార్చండి. నన్ను చూడండి.
పైవారితో సహా సైతానండి 3 మార్చాడు. దేవుడు మంచి 3 ఇచ్చాడు. అవునండి, ఎప్పుడు ఒకే తీరుగా ఉండాలని, ఎప్పుడు అందరితో జీవించి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, టాటా అంటే టాటా, గుడ్ బై అంటే గుడ్ బై, ప్రేస్తవాడు అంటే ప్రేస్తవాడు లాగా ఉండాలి. 3 మారు చెప్పాలి అందరూ. చెప్పండి నన్ను చూడండి అమ్మా, చెప్పండి గట్టిగా. ఇంకా నోరు తెరవని వాళ్ళు 3 మంది ఉన్నారు. అంతా చెప్పండి. 3 మారు. మనం ఎన్నిసార్లు మర్చుకున్నాం? ఎన్నిసార్లు మర్చుకున్నాం? ఒక ఆమె ఎవరన్నా సార్ మాట్లాడినా కనపడితే సరే ముఖాలు నన్ను చూడండి. ఎందుకంట ఏమంట? ఎందుకంటే చిట్లించే ముఖం ఓనాపమ్మ ఎప్పుడు ఉంటుంది. విన్నావా నేను చెప్పింది? చెప్పు. ఏదో నేను నన్ను చూసావా నువ్వు? చూడమని చెబుతున్నా అంటే ఏ ఫోటోలో చూసావు? ఎప్పుడు చూసావు నన్ను ఫోటో? చూడు సరిగ్గా. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. అది దేవుడు ఇష్టపడలేదు. ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంటది, వెంటనే ఒక రకంగా అయిపోయి సైడ్ అయిపోతుంటది. ఏంటండి ఏమి చెప్పాలి? ఏమనాలి? ఇది దేవుని బిడ్డలు తాగదు. ఇది దేవుని బిడ్డలు తాగదు. ఇష్టమైతే ఉప్పొంగుతావు. ఎంతవరకు అంటే ఎంతైనా పోతావు, ఎంత ఉవ్వెత్తులు పోతావు. పైకి ఎగిరిది ఏదైనా కింద పడక మానదు. దేవుని స్తోత్రం. చెప్పండి కింద పడి ఏవేవేవో ప్లీజ్ తెల్లి అయ్యా. అది కాదు, పైకి వెళ్ళేది కింద పడింది ఏమిటి? ఈ మధ్య ఒక అంతరిక్ష వెళ్ళింది తెలుసా? పేరు మర్చిపోయాను. ఆమె ఇంతవరకు రాలేదంట. ఆమె రేపో మాపో వస్తుందంట. ఆమెను కూర్చోమన్నా తెలుసా? ఆమె అసలు భూమి మీదకి వస్తే నడుచుద్దా? అసలు నడవగలదా అని అంటున్నా. ఆమె అసలు భూమి మీదకి వస్తే నడవగలదా అని అంటున్నాడు. అవును, నువ్వు నడుతున్నావు కానీ నేను నడతవే. ఆలోచించండి ప్రియులారా. ఊరకను ఉప్పొంగబక్కు, ఊరకనే ఉప్పొంగద్దు. నీ జీవితంలో మంచి జరిగినా దేవునికి మహిమ, మేలైనా కీడైనా సమస్తము ఆయన మహిమ కొరకే అని చెప్పేసి నువ్వు భావించాలే. కానీ నీకు మంచి జరిగితేనేమో అబ్బో 100 మందిని వాళ్ళు చేసుకుంటారు. నీకు ఏమీ లేదంటే అంత దూరంలో ఉండే అనుకుంటారు. వస్తావా? ఏమండి ఆగండి. ఇది ఉప్పొంగే మనసు. ఆత్మఫలం ఏదనగా వాట్ ఈస్ బెస్ట్ ఆఫ్ ఫ్రూట్? అసలు ఏమిటి? అసలు దీనిలో మనం చూస్తే ఆత్మఫలము అని అంటున్నాము. ఆత్మఫలమని వర్తిస్తున్నాం, ఆత్మఫలమని కొట్టుకుంటున్నాం. ఆత్మఫలం వచ్చి ఇక స్పెసిఫిక్గా 9 ఉంటాయి. ఫలము అంటే 9, సంఖ్య 9. నువ్వు ఫింగరింగ్ చేస్తే 9 ఉంటాయి. 10 ఉండవు, 11 కూడా ఉండవు. ఎన్ని ఉంటాయి చెప్పండి? గట్టిగా చెప్పండి. 9 ఉంటాయి. ఈ 9 కలిపి అన్నా స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్ అన్నారు. ఒక్కొక్కరు చదువుదాము చూడండి. తర్వాత పరిశుద్ధాత్మ చేసే కార్యాలు త్వరగా క్లుప్తంగా లాగిచ్చేస్తాం. అయితే 12:20 గల్తీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అది కాదు. నువ్వు ఆత్మఫలము అని మోదుకుంటున్నావు, మొత్తుకుంటున్నావు, చస్తున్నావు. ఏమండి? ఈ ప్రేమ అనేది ఆత్మఫలం చెప్పండి. దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు కనుక ఆ ప్రేమ మనల్ని జీవించమన్నాడు.
ఏమండి? ఆత్మఫలంలో మొదటిది ప్రేమ, లవ్. ఈ ప్రేమ ఎగిరి పడదు, తుళ్ళి పడదు, మచ్చన పడదు, దాంపకత్వం చూపించదు. మరొకటి అసలు ఇవ్వంటాం. ఇది శాశ్వత ప్రేమ, దేవుని ప్రేమ. కనుక ఈ ప్రేమ నువ్వు కలిగి ఉంటే చాలా సంతోషం, చాలా సంతోషం. ఒకప్పుడు ప్రేమిస్తున్నావు, ఒకప్పుడు ఆ ప్రేమ ఉంటలేదు. ఎందుకని? ఏమండి? అప్పటికప్పుడు నాతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఉదాహరణకు వెంటనే కామ్ అయిపోతే నేనేం చేసేదండి? ఈ దేవుడికి కూడా చెప్పను, మీరు నమ్ముకోండి, అసలు ప్రార్థన కూడా చేయండి. నిజం, చేయాల్సినంత అవసరం ఏముంది? ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను చేయను కూడా. ఓకే అనుకుంటాను, అంతే. మాట్లాడాల సమయం వస్తే మాట్లాడతాను, లేకపోతే లేదు. ఓకే, అట్లా ఉండదు ప్రేమ, దేవుని ప్రేమ. అమ్మ తెగితే తెగిపోదు, నువ్వు మార్చుకోవాలంటే మారదు. నువ్వు దాన్ని ఎక్కడికెక్కడ కట్ చేసుకోవాలనుకుంటే మొక్కలు చెప్పలు కాదు. ఆ ప్రేమ పేరే అమ్మా లవ్ ఇస్ పర్మనెంట్. అదే జీసస్ ప్రేమ. అమ్మా గంటలు మరి మోకుండా పాట పాడుతూ అమ్మా చాలినంత రక్తము కార్చాడని పాడింది కొంచెం పాట. అమ్మ తల్లిని పుణ్యం ఉంటుంది. చాలినంత రక్తం, నేను ఆ మాట మీరు అంటున్నాను, చాలంత కాదు, మించినంత రక్తం కార్చాడు మానవ కోటికై అది వింటూ వినండి, ఇది వింటూ అన్నాను. ఇప్పటికి కూడా మారు మనసు పొందేమనేటువంటి నికోదేవులు మన సంఘంలో చాలా మంది ఉన్నారు. వింటున్నారా? ఇప్పటికి కూడా మన సంఘంలో మారు మనసు అనుభవంలోకి వచ్చే మంది వాక్యం అనుభవంలో చదువుతున్నామని చెప్పుకుంటున్న వారు ఇంకా ఈ అనుభవంలోకి రాని వాళ్ళు ఆ నికోదేవు లాగానే అనేక నికోదేవులు మన సంఘంలో ఉన్నారు. దేవుడి స్తోత్రములు పాడలు కూడా లేకయే నీకోదేమో వలె ఎంతకాలం నీ జీవితం అంతా కూడా నువ్వు లాగా ఉంటే వెళ్తావా ఆయన కనుక దేవుని బిడ్డలాగా శరీర సంబంధమైనది నీ జీవితంలో అడ్డు తెచ్చుకోవద్దు. అది నీ జీవితానికి పెద్ద అడ్డుబండ. యేసు ప్రభు యెషయా అంతా చదవద్దుగా నేనే చెప్తున్నాను. యూదా వారికి ఇజ్రాయేలుకు అభ్యంతరం కలిగించు బండలాగా ఉంటాడు, స్తంబ్లింగ్ రాక్. దేవుడి నీవు కల్పించుకోవాలని చూస్తున్నావేమో కానీ దేవుడే కావాలని అభ్యంతరంగా ఉంటే అప్పుడు ఏమైపోతాం? ప్రేమ, శాశ్వత ప్రేమ,
ఈ ప్రేమ ఆత్మఫలంలో మొదటే మెన్షన్ చేసేసాడు పౌలు గారు. అనేక మందికి లేదు కనుక మొదలు చెప్తే బాగుండేమో అనుకున్నట్టున్నాడు. ఆయన మొదటే పెట్టాడు ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే తండ్రి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డారా, ఆత్మ ఫలము అని విశ్వసిస్తున్నా నీవు, విశ్వసిస్తున్నా నేను, కలిగి ఉండాలి అని అనుకుంటున్నా నేను, నువ్వు ఈ ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రేమ ద్వారా కొన్ని లింక్స్ ఉన్నాయి. ఏమిటో తెలుసా? ఒకటి ఐక్యత అనే బంధం వచ్చేస్తుంది. అది నీకు తెలియదు అసలు. నెంబర్ 1, నీకు తెలియకుండా దైవికమైన ప్రేమను అలవర్చుకుంటే, ఆ ప్రేమ నీలో క్రియేట్ చేస్తుంటే, ఆ ప్రేమ నీలో కార్యస్థితి వెలుగు చేస్తుంటే, ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా అండి? దేవుని బిడ్డలారా, కానీ ఐక్యమైన బంధం కలిగిస్తుంది. ఒకటి. రెండోది ఏం చేస్తుందో తెలుసా? సమాధానం కలిగిస్తుంది. ఏం చేస్తుందండి? చెప్పండి. సమాధానం కలిగిస్తుంది. చూసారండి? సమాధానము, నీతి. ఇది నీతి కూడా కలిగిస్తుంది ప్రేమ. ఈ రెండంటే కలిసి ముద్దు పెట్టుకుంటాయి అంట. ఏది? నీతి, సమాధానములు. అసలు ఎంత బాగా రాసేది కోరం కుమారుడు. ఆ రెండు ముద్దు పెట్టుకుంటాయి. తల్లి తెగాడు కర్రోడమని, బొర్రోడమని, ఎవడన్నామని ముద్దు పెట్టుకుంటాయి. రాజుపిల్ల చెప్పండి అమ్మా. ఓకేనమ్మా? అదే వాడు ఎత్తన్నా ఉండని పెట్టుకుంటాయి. అయితే ఇది ఎట్లుంటే పెట్టుకోదు. దైవికమైనటువంటి కృపలో ఈ రెండు ఇమిడి ఉన్నటువంటి లక్షణాలుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితము దేవులతో మాధుర్యము. ఎంత మాధుర్యం అంటే అది విడతీయలేనటువంటి బంధం. నీతియు సమాధానము ఏం చేసిందంట? ఎప్పుడు గత 85 10 కొంత చదవండి. 85 10 త్వరగా త్వరగా. ఎంతసేపు కాదు. కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని. అంతే. ఆత్మ ఫలం అనే ప్రేమ, దానిలో ఒక ప్రేమ నువ్వు కలిగి ఉంటే ఈ రెండు ఆటోమేటిక్గా కలవడతాడు, అలవర్చుకుంటాడు. అంతే. ఆ సమాధానం నీకు తెలియకుండానే నీ జీవితంలో కూడా చెప్తాను. నువ్వు నిప్పుని కొట్టగలవు, ఈతలో ఉన్నదిస్తావు. అంతే. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ నువ్వు కలిగి ఉంటావా? ఈ ప్రేమ దైవికమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అమ్మ, కలపక్షం లేక దెబ్బకి లేని, అటు ఇటు కలకలం లేనటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉంటావా? రెండోది అక్కడ ఏం చెప్పాడు చదవద్దాం. ఆత్మఫలం ప్రేమ, సంతోషము. ఇది నిజమైన సంతోషం అండి. నవ్వాలి కనుక నవ్వాడు. ఏనండి, ఒక 10 మంది కూర్చొని జోకులు ఇస్తున్నప్పుడు ఒకరు ఎవరైనా సరే, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఏదో బాధలో, ఏదో కష్టంలో, ఏదో నష్టంలో, పరిస్థితి తారుమారైపోయి, ఏదో తన జీవితంలో హైరాణ అయిపోతున్నప్పుడు, తన జీవితం ఆ నలుగురు దగ్గర కూర్చున్నప్పుడు ఈ జోకులకి వాస్తవానికి నవ్వురా. వారున్న పరిస్థితే లేదు. అయితే ఈ నలుగురితో పాటు నవ్వాలి కనుక లైఫ్ స్మెల్ చేసుకుంటారు. అంటున్నారా? అవునా కాదా? అది పూర్తిగా చెప్పండి అమ్మ. పూర్తిగా రాదు. సంతోషము. సంతోషము ఎక్కడి నుండి వస్తుంది? సంతోషము ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధాత్మ అనుభవం నువ్వు సాగుతున్నప్పుడు, ఆత్మ ఫలం అనే బహుదండిగా ఆ 9 నువ్వు కలిగి ఉండాలి. అంటే ఆ రెండవది ఆటోమేటిక్గా సంతోషం. 10 మందితో సంతోషం నేర్చుకుంటాం. అంటే ఎదవ జోడు చేయమని కాదు. ఏమండి,
వద్దు పనికి మళ్ళీ దౌర్భాగ్యకరమైన జోక్స్ వద్దు. దేవుని యొక్క వాక్యానుభవం చక్కగా మాట్లాడుకుని ఇప్పుడు నవ్వించేలాగా ఉండాలి. అవును, మన తుకమ్మ గారి కుమార్తె శారద ఒకవేళ మా ప్రార్థనకి క్రమంగా రాకపోవచ్చు, కానీ తమ దగ్గరకు ఎవరైనా సరే దుఃఖంతో వేదనతో బాధలో కృంగిపోయి నిరాశల మధ్య ఏదో కోల్పోయిన వారిగా వచ్చినప్పుడు వారికి తనకు తెలిసినటువంటి దేవుని వారికి 2 మాటలు చెప్పి ఆ ఏడుస్తున్నటువంటి అమ్మ స్థితిని సంతోషంగా మార్చి పంపుతుంటండి. వారి సంతోషం వెళ్ళిపోతారంటండి. నేను విన్నటువంటి విషయం. అవును, దేవుని బిడ్డలారా, నీవు కలిగి ఉన్న సంతోషం, నీవు పొందుకున్న సంతోషం నీ ఎదురుగా పంచగలిగితే అదే అసలైన శిస్తైన ఆత్మఫలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషం ఎక్కడ నుండి రావాలి? కొనాలా? ఎక్కడ ఉంటే కొంటావు? ఎక్కడ ఉంటే కొంటావు? ఏమండి, ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అమూల్యమైన రక్తంలోనే ఉంది ఆ సంతోషం. దేవుని స్తోత్రం. ఇప్పుడు బాగుంది, చాలినంత రక్తం అంట. నేనైతే వినేమన్నా తెలుసా, చాలినంత రక్తం కంటే ఎక్కువ కార్చాడు అనుకున్నాను. ఇది కాదు, చాలినంత రక్తం కంటే ఎక్కువ ప్రశస్తమైన రక్తం కార్చేస్తాడు. ఆ రక్తంలోనే ఉంది సంతోషం. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కనుక సంతోషము నువ్వు దేవుని ఆత్మతో అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవం అన్నదే పరిశుద్ధాత్ముడు నిలయముగా ఉన్నాడు. దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే ఉచితమైనటువంటిది. రెండవది సంతోషిస్తున్నాడు. కష్టాలు ఎన్నైనా ఉండవచ్చు, ఎన్నైనా ఉండవచ్చు, కానీ ఇది ప్రత్యేకంగా దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి విశేషకరమైన ఒక అనుభూతి చేశాడు. ఇది మధ్యాహ్న కాలంలో కావాలి, ఇది నీ జీవితంలో కావాలి. సంతోషం అవసరం. అందుకని పిచ్చిపడలాగా నవ్వమని కాదు, వెరివని వాళ్ళే ఉండమని కాదు. అమ్మా, సమయము అసమయము సందర్భం లేకుండా నవ్వమని కాదు. అది శరీర సంబంధమైనది. ఉప్పొంగే మనసు, ఇది ఉప్పొంగే మనసు. ఎందుకు ఏడుస్తున్నాడో లేదు, ఎందుకు నవ్వుతున్నాడో లేదు. కనుక సంతోషం. అవునండి, దేవుని ప్రేమలో, దేవుని ఆత్మలో వసించి వర్ధిల్లి ప్రయాణించి శాతవీర్చి నెమ్మదిపరచబడినటువంటి జీవితం ఎప్పుడు సంతోషదాయకమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే. ఈ సంతోషం ఆత్మఫలంలో ఇది చాలా విశిష్టకరమైనది. అది నిజంగా అనిపిస్తున్నావా? ఇప్పుడు బాగానే ఉన్నట్టుకుంటాం, కాస్త ఇంటికి పోయి తర్వాత నేస్తలుగుతాం. ఏం జరిగిందో మనకు తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు కనుక పెన్నిస్ చేశారు కనుక దేవుని బిడ్డలు ఆలోచించాలి. కనుక ఒకసారి ప్రశ్నించుకోండి. సంతోషం ఒక వారు నాదంటాడంట, రెండో వారు కూడా నాదంటాడంట భక్తుడు. వసూలు చేసుకుంటావా సంతోషాన్ని పరిపూర్ణంగా? ఎన్ని ఉంటా సరే
పరిశుద్ధాత్మలో పాలు భాగస్తులుగా నీ జీవితం సాగుతున్నప్పుడు, వాక్యమే ఒక పానీయంగా నువ్వు సాగుతున్నప్పుడు, వాక్యమే ఒక జీవహారంగా ముందుకు సాగుతున్నప్పుడు సంతోషం శ్రేష్టమైనది. ఇది ఆత్మఫలం. మూడవదిగా చూద్దాం త్వరగా. సమాధానం దీనికి మించింది లేదు ప్రపంచంలో. ఈ సమాధానం లోపించే యుద్ధంలో వచ్చేస్తున్నాయి. ఈ సమాధానం లోపించే ఒకరినొకరు పుచ్చుకొని వస్తున్నారు, కోట్లు పాలు అవుతున్నారు. ఈ సమాధానం లోపించే ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సమాధానం లోపించే ఎంత తీవ్రమైన పరిణామాలు లోకం చూస్తుందో మనం ఎదుర్కొంటున్నాం. సమాధానం ఒక శ్రేష్టమైనది ఆత్మఫలంలో. ఈ సమాధానం గురించి ప్రవక్త హెజ్కేల్ అంటాడు, ఇర్మియా గారు అంటారు, సమాధానము సమాధానం అని నా ప్రజలు మంచుకోవడం ఏమవుతున్నారు, గచ్చిపోతా శాశ్వతమా? ఏమండి, గచ్చిపోతా శాశ్వతమా? అశాశ్వతమైన సమాధానం అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నావా నువ్వు? ఈ రోజు ఆత్మఫలం అంటున్నావా? ప్రశ్నించుకో. ఇది ఎంత శ్రేష్టమైనదో తెలుసా? యావత్ ప్రపంచంలో సహజమైనటువంటిది సమాధానం. యేసు ప్రభువు సైతమే యెరూషలేము దగ్గరికి వచ్చి సమాధానం లేనటువంటి ఆ యెరూషలేము యొక్క స్థితిని చూశారు. బలులు అర్పించడం, పురుషులు బలివ్వటం, రక్తం చిందించడం, బలిపీఠములు పరచోయి పెట్టడం, చాలా భయంకరమైన కార్యాలు చూసి దేవునికి వారికి ఉన్నటువంటి సమాధానం తెగిపోతే ఆయన యెరూషలేముకు సమీపంగా వచ్చి రెండు చేతులు చాచి, నేను చదువుతూ అనుకుంటా, నిజంగా నేను చూస్తున్నట్టు ఉన్నా, నా ఆత్మలో నిజంగా చూడబోదు దిగుడై రిక్తుడై రెండు చేతులు చాచి అక్కడ ప్రలాపిస్తున్నట్టు నేను చూస్తాను. సమాధానం కొరకు నీవును ఈ దినమంతైనను సంగతులు గ్రహించేలా అవి నీకెంతో, కానీ ఇప్పుడు అవేమైనా నీకు కన్నులకు మరుగు చేయబడ్డాయి. పిల్లరా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో ఒకసారి ప్రశ్నించుకో, ఒకసారి ప్రశ్నించుకో, ఒకసారి ప్రశ్నించుకో. సమాధానం ఎంత విలువైందో శ్రేష్టమని తెలుసా? ఆ నగరం కూడా సమాధానం. ఆ నగరమైనంత అబ్రహాంకు మొట్టమొదటి ఏమీ తెలియని వ్యక్తికి, ఏమండి, ఏమీ తెలియని వ్యక్తికి ఆ సమాధానం దగ్గర రావయ్యా అనుకున్నాను కదా. ఈరోజు నిన్ను నన్ను మనందరూ కూడా దేవాది దేవుడు ప్రేమించి ఆత్మ ఫలము అంటే ఏమిటో దాన్ని వివరించి చెప్తానికి ఇది నువ్వు కావలిస్తే బత్తాయి అమలా తినమని కాదు, తినొచ్చు, ఆ ఫలం కాదు, ఇది ఆత్మీయమైనది. నువ్వు ఆత్మలో సంతోషించి దేవుని యొక్క సన్నిధిలో పుణ్యాడి ఫలము ఈ సమాధానం. దేవునికి నీకు నాకు మనతో ఉన్నటువంటి బంధం తెగిపోతుందేమో, ఇది కావాలి. సమాధానం రెండు రకాలు. వినండి, మొదటిగా నీకు ప్రజలతో సమాధానం, రెండోది దేవునికి నీకు సమాధానం. చాలా మంది ఏమనుకుంటారో తెలుసు, దీనిలో రెండోది కోరుకుంటారు, ఆమెతో నాకేం పని లేదు, ఏమంతో అసలు ఈయంతో ఇంతకంటే పని లేదు, నాకు ఆయనకి ఉంది, ఏంటో ఉన్నాయి చెప్పాలి, ఆయనకి నాకు ఉంది, ఏంటది చెప్పలేమండి అని సరిపెట్టుకున్నాను. తస్మత్ సస్తావు జాగ్రత్త. ఇదొక భ్రమ, ఇదొక భ్రమ. చోదనాలు సమాధానం రెండు ఉండాలి. నువ్వు బలిపీఠం దగ్గర బెల్లపురం అర్పిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, లేదా నీ సహోదరు మీద ఏదైనా ఉంటే అది తక్షణమే ఏం చెయ్యి, విడిచిపెట్టు. మొదటగా వీళ్ళు ఏం చేయాలి అంతే. ఆ ఊళ్ళో నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పునాది పద్ధతి ఏంటో తెలుస్తాను.
బలారాధనకు వచ్చినప్పుడు ఎవరికైనా బాగోలేదంటే లేచి నిలబడతాం. నేను పలానా కారణం చేత మాట్లాడలేదు అని లేచి అందరి సమక్షంలో, సంఘ సమక్షంలో చేయటమా నేను నా సహోదరితో సమాధానం పడుతున్నాను. సమాధానం ఎందుకంటే నేను ఇప్పుడు బలారాధన పాల్గొంటున్నాను అని చెప్పి ఖచ్చితంగా అంటాను. ఇప్పుడు కూడా అదే పద్ధతి, ఇప్పుడు కూడా అదే పద్ధతి. నేను తింగి పింగి వేషాలు వేసుకుంటూ వచ్చిపో వంగను వంగను ఆలోచించు, ఆలోచించు. శ్రేష్టమైన సమాధానం, ఫలవంతమైన సమాధానం, దేవుడు మెచ్చుకున్నది సమాధానం, దేవుడు ఎంచుకున్నది సమాధానం. ఇది సమాధానం ఆత్మఫలములో చేస్తారు. ఒక అంత చేస్తే సరిపోవాలా? ఏమండి, అంతమంది చూడాలి, అంతతో చేస్తే సరిపోవాలా? చాలా మంది కొండ మీద ప్రసంగం ధన్యులు 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 అనేది చాలా మంది ఆ 12 వచ్చిన వరకు అంత చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంతతో చేస్తే చేయొచ్చు. అంత మాత్రం అల్లపు రాజ్యమే ఎలా కదబ్బా? ఆలోచించండి, అంత మాత్రమే వెళ్తావా? మోషే గారు ఎర్ర సముద్రం దాచిన తర్వాత పాట పాడితే దేవాది దేవతల ముగింపు జీవితంలో ఏమన్నాడో తెలుసా? ఈ పాట శాంతముగా ఇజ్రాయేల్ నేర్పించు. శాంతముగా ఏం చేయాలంట? కంఠపాఠం చేయొచ్చు, నేర్పించవయ్యా. ఎందుకో తెలుసా? ఈ పాటే శాస్త్రిగా పరలోక రాజ్యంలో కూడా పాట. యెహోవాను గానము చేసేదము ఏకముగా జయించిన వారు పాట పాడతారు. లోకాన్ని జయించిన వారు, సాతాన్ని జయించిన వారు, పరిస్థితుల్లో జయించిన వారు, అనేక విషయంలో పోరాటాల్లో జయించిన వారు. ఇది శాంతముగా ఇక్కడ నేర్పితే వాళ్ళు నేర్చుకుంటే ఈ జయించిన వారు అక్కడ పాడతారు. కనుక శాంతముగా పాటించు, కంటతో జయించు. మోషే ఎంత గొప్ప దేవుడు! సమాధానం అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. అంత సుఖంగా చూస్తున్నారా? లేగా కనపడుతుంది. తగ 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 చెప్పేస్తాం. ఆత్మఫలం ఏమో చెప్పమ్మా. చిన్నపిల్లలు అడిగినట్టు అమ్మ చేతులు పెట్టుకొని చెప్తాలి చెప్పేస్తాం. అమ్మ దొడ్డ ఎక్కమనుకున్నావా? మూడో ఎక్కమనుకున్నావా? నలుగో ఎక్కవా? ఎన్నో ఎక్కవ? 10 ఎక్కవా? మరి ఎన్నో ఏంటి? టేబుల్స్ అనుకున్నావా? టేబుల్స్ కాదు, శ్రేష్టమైన యేసు ప్రభు బలియాగమై శిలువలో నీకు నాకు సమాధానం ఇచ్చిన దేవాది దేవుడు. అటు సమాధానం అందరికీ ఉంటుంది కాక. ఆ సమాధానం కావాలంట నా తరగతులు అది కోపపడి పాపం ఎఫ్సి పంచులు అంటారు సహజం. యేసు ప్రభు గారి స్వార్థంలో 2 చోట్ల పాపం. ఏమండి? 2 చోట్ల పాపం.
ఒకటి ఊత చేయగలవాన్ని స్వస్థపడితే అక్కడ ఏంటి ఈయన ఓతడు విశ్రాంత దినమున ఏదో చేస్తున్నాడు. వంటలో పడిన గాడిన పైకి లేపడం నేరమా అడిగా. అక్కడ వాళ్ళ యొక్క హృదయ కాటుని చూసి రెండో విధంగా యెహోషాపాతులో ఆ యొక్క దేవాలయానికి వచ్చి భూములమ్మ వారిని వ్యాపారం చేయాలని కూడా చూసి కోపగించుకొని మొత్తం డోర్లు పడేశారు, నెత్తి పడేశారు. సహజమే. కానీ అసలు తుసులని నీ చేతులు ఏదో ఉందో ఎరగక అమ్మా ఏం చేస్తున్నావో ఎరుక ఇది మాత్రం వేస్తుంది. అది పద్ధతి. చాలా మంది పిల్లలను కొట్టరు. ఏమండి మంచిదే కొట్టద్దు, కానీ ఈ వేదిక బ్రతకము కొట్టే చచ్చే తిరగడు. అదే అదే అది కొట్టమన్నాడు దేవుడు అనండి. పిల్లవాడికి అప్పుడప్పుడు పెద్దం వాడమని దేవుడు చెబితే సామెతల్లో నువ్వు ఒకేసారి వాడేస్తున్నావు, చంపుతున్నావు. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది? ఆలోచించు. దీర్ఘశాంతము. నీవు 50 మందిని అగ్నితో ఆకాశ అగ్ని వచ్చి ఏం చేయాలి? అందరికీ శాంతపడలేదు. ఎందుకన్నాడు? కారణం లేకపోలేదు. కారణం ఉంటేనే అన్నారు. ఏమండి 350 ఎంత? 3 సార్లు జరిగింది. 2 సార్లు 250 అయిపోయాయి. 3ఓసారి గ్రహించారు. ఇంకా లాభం లేదని పోయి ఆయన కాళ్ళ దగ్గర పడ్డారు. ఏలియానక ఎందుకన్నాడు? ఆకాశం నుండి వచ్చి అగ్ని దహించను కాకానే దేవునంగా బహు నాశనంతో ఎందుకన్నాడు? ఏలియా తెలుసు ఇజ్రాయేలు ప్రాప్తం ఉన్నాడని తెలిసి బయల్జెబూల్ దేవతను వెంబడించాడు. వాడు అహజ్య తెలిసి నువ్వు ఇలా చేశావు అని మండింది. ఎవరికి మండింది? నాకు కాదు. ఎవరికి మండింది? ఏలియాకు. శాంతం అవసరమే. అప్పుడప్పుడు ఇలా ఉండాలి. పోటీ ఏమండి? కోపపడ్డది చెప్పండి అమ్మా. కోపపడ్డది గట్టిగా చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. అదమ్మా కోపపడ్డది అది ఎప్పుడు దాకా ఉండాలి? సూర్యుడు అస్తమించేలో పెట్టుకోవాలి. సంవత్సరం తర్వాత అమ్మా ఏంటి బలారాధన రాజాడు చెప్పలే. సన్నాయి నొక్కులు చేతులు ఏదో నలుపుకుంటా ఎంత నువ్వు తీసుకోకపోతే అంత దేవుడికి లెక్క చెప్పేదో నువ్వు సేవకులు కాదు. ఏమండి ఆలోచన శాంతము అవసరం. మోషే కాదు పాపం 2 రాత్రి పిల్లలు చూస్తున్నాడు. అయ్యా ఇదేంటో మరి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏది నేను చెప్తాను. మోషే గారు 2 నిబంధనల పిల్లలు సినాయి పర్వతం తీసుకుని వస్తున్నాడు. ఆరోజు గొప్ప ఘనకార్యం చేశాడు. ఆ ఘనకార్యం చేసి 2 ఏం చేశాడు? కోపంతో అంత మాత్రం చేత దేవుడి కోపిస్తున్నాడా? చెప్పండి. కోపిస్తున్నాడా? నువ్వైతే అంటావు, నువ్వైతే పేరు పెడతావు కోపిస్తాని. కోపం నువ్వు వస్తావు కానీ దేవుడా నా ఇల్లంతలో సాత్వికుడు సెల్లన్న మార్చాడు. మహిమా తీసేయమునా కోపాగ్ని రగులా చేసి ఈ మహిమా తీసేయమునా
అవసరం. కానీ కోపపడుడి సాయంత్రం అంత అయిపోతుంది. అదే సంవత్సరాల తరబడి ఉంటే ప్రమాదం. త్రాసుపాము భయంకరమైంది. అది ముదిరి ఏమవుతుంది చెప్పండి. త్రాసుపాము ముదిరి ఏమవుతుంది? నాగుపాము. అంత దాకా తెచ్చుకోవాలి, అంత దాకా తెచ్చుకోవాలి. ఏమండి అసలు త్రాసుపాము ఉండడమే కష్టం. అది ముదిరి ఏమో కాదు ఇబ్బంది. అది మీకు ప్రమాదం కదా? ప్రమాదమా కాదా చెప్పండి. కనుక ఆలోచించి సాయంత్రం అంతా తీసేస్తా. హాయ్ బాయ్, హలో, ఏమోలేబా, ఏంటంటే సిస్టర్? అయ్యో భలే పని, అమ్మా బామ్మ అమ్మా ఏదో అంటావుగా, రకరకాల పేర్లు పెడతావు నువ్వు. నీ ప్రాంతీయ మొదలే పేర్లు కనుక అలాగ ముందుకు సాగు. దేవుని బట్టి శాంతము, ఆత్మ ఫలం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. అంత తల్లికల విషయం కాదు. అది నీ జీవితంలో అలవర్చుకునే టైంకి వచ్చేసరికి చాలా కష్టపడంగా ఉంటుంది. ఒకటి అలవర్చుకో పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపుల, పరిశుద్ధాత్మ కృపల, పరిశుద్ధాత్మ ఎత్తి అనేక విషయంలో ఆయన ఎత్తిపెట్టి నిన్ను జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నాడేమో అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కథ అయిపోవాలి జీవితం. అప్పుడు నువ్వు ఉపంగం, అప్పుడు ఉడకలే ఉపంగం. ఈ అనుభవంలోకి రాబోబట్టి తిరుగుతున్నావు, తేలుతున్నావు, ఎందుకో తెలియదు. శరీర సంబంధంగా జీవిస్తున్నావేమో విడిచిపెట్టి శాంతత తిక్కువగా ఉండాలి. దయాళుత్వం, దయాళుత్వం, మెస్సి ప్రభు దయాలు రుచి చూసిన ఎడల అని రాయబడి ఉంటుంది. ఏం పెట్టారా? దయ ఎంత కోరగిందంటే ఎంతైనా కోరగింది. దేవుడు పెట్టలేదు ఎంతైనా కోరగింది. నీకు అమ్మకం చూసినా నీకు జాలిపాటు దయగా ఏముందలేండి, ఏముందలే అబ్బే ఏముందలేండి. మనకున్నదంతా ఇతరులు పెట్టమని దేవుడు ఇప్పుడు అనలేదు. నీకున్నదంతా తీసేసి పెట్టమని ఎప్పుడు కూడా నువ్వు దేవుడు అంగీకరించిన. కాకపోతే అన్నాడు వేదన రక్షించేవాడు తల్లి. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు పనిచేసేగా ఉన్నారు కదా. ఒకసారి ఆలోచన చెయ్యి. అందుకని దేవుడు అంట ఆ పరదేశం ప్రేమించి విధవరాండ్లను అమ్మ, అలాగే తల్లిదండ్రులు ఏంటంటే అనాథులను, వృద్ధులని కనికరించి వాత కోసేటప్పుడు అంట వాళ్ళను కట్ చేసి వాళ్ళ కోసం ఉంచాడంట. మరి దేవుడు స్తోత్రం. దేవుడే దయగలిగాడు. అవును, చాలా కాలం నుంచి అనుకుంటాను ఫీస్ అంటే పండుగలు ఒక 7 పండుగలు 8 ఉన్నాయి. ప్రాయశ్చిత్తార్థ పండుగ, భూగల పండుగ అని ఇలా ఉన్నాయి. చెప్పాలి అని ఆశిస్తున్నా. దేవుడు ఆత్మ సమయానికి నాకు ఏదో ఒకటి చెప్తాను. అందువల్ల చెప్పలేకపోతున్నా, ఒకరోజు చెప్తాను. కనుక దేవుడిని బిడ్డలాగా ఆలోచించాలి. దయగల దేవుడు వాడిని పోషించడానికి ఈ విధంగా దయదలిచి అలాగా వేస్తే ఏమని నువ్వు దయదలిచడానికి ఏమని దేవుడు నీకు ఇచ్చాడా లేదా చెప్పండి అమ్మ. ఇచ్చాడా లేదా? ఇచ్చినా అసలే ఎవరైనా చెప్పాలంటే లేని వాళ్ళే కనిపిస్తారు. ఉన్నాకంటే అబద్ధంగా ఒక ఆమెతో వచ్చిందండి. తరచుగా ఎట్లాంటిదంటే అన్నం తింది, అన్నం పెడితే ఇష్టపడ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు కూడా ఎంత వాళ్ళు ఎవరైనా ఎంత వాళ్ళండి మీకు తెలిసి బాగా ఎంత వాళ్ళ ఉంది మీరు చెప్పండి. అయినా గారు ఒక ఆమె వచ్చేదిగా అమ్మన్నదే
అన్నం పెట్టి తినవద్దంట. చెప్పు ఇవ్వ ఏమండి ఎంత స్టైల్ అనుకున్నావు ముసలామైనా నిజమండి. ఏదో అది పెట్టేదని పోదండి. దేవుని బిడ్డలారా దయగలము దయాళత్వం దయగల వాళ్ళు ఎప్పుడు దయత్వం కలిగి దాతృత్వం కలిగి ఉంటారు. దాతృత్వం చాలా విలువైనది. దాతృత్వం చాలా విలువైనది. అవునా? ఇచ్చుతోడు మన శిక్షితుడు నీ కాదు ఇచ్చుతోడు. అందుకే ఇక్కడ అందేస్తాడు చిరిగిపోయినట్టు. తీసుకో ప్రభు కానుక జీవితం ఇదే నీదేగా. ఆదివారం కానుకలు పట్టాలి. ఒక చిన్న విషయం చెప్పేసి నేను పాయింట్లోకి వచ్చేస్తాను. అసలు ఆదివారం పట్టకపోతే ఏమైందబ్బా? ఏమైంది? ఏమండి తెల్లటి బట్టలు కడుతున్నారు ₹20. నువ్వు ఇస్తేనేగా తెచ్చుకుంది నేను ఈ సీత. మన ఉపాస్ గారు వచ్చారు. ఏం చెప్పేది అక్క? ఏం చెప్పేది? చాలా పరిస్థితులు చెప్పారు. 3 గంటలు కూర్చున్నాను. 3 గంటలు చెప్పి కూడాను నాకు త్వరగానే అయినట్టుంది. తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో చెప్పాడు. చాలా పరిస్థితులు. ఏముంది అక్క? బండి ఉందంటే బలి బండి ఉందా జోరుకి వెళ్తున్నాడు. ఏందంటమ్మా? ఏమ్మా ఏందంట? చెప్పమ్మా ప్లీజ్. జోరుగా ఏందంటే ఎట్లా వెళ్తున్నాడు? జోరుగా. అబ్బో ఏందమ్మో ఏందమ్మో ఏందయ్యో చెప్పేసాడే. ఆ పాస్తయ్యా ఆ పాస్తమ్మ. ఏమండి దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా అండి? ఏం మాట్లాడారో తెలుసా? 10వ భాగములు ప్రథమ ఫలములు ప్రతి కానుక కూడా ఏది వారికి నేనే స్వాస్థ్యము. వారికి కనాన్లో ఎక్కడ స్వాస్థ్యము లేదు. స్వాస్థ్యం లేదు. నీ కోసం త్యాగం చేసుకుని నీ కోసం సమస్త జీవితం అంకితం చేసుకుని గొంతు చించుకొని నీవు పరలోక రాజ్యం వెళ్ళాలి, నరకం తప్పించబడాలని కేకలేసి నంకిలేసి నీ జీవితం సాధకం చేయించేలాగా మాట్లాడుతున్నానే. మీరు పోషించబడాలి. నీ విద్య కాదు ఈ వైశ్యాన్ని. వేసింది అక్క దీపం మీద ఏమేసింది? క్లాత్ బలేదు ఉంది. అవును నువ్వు ఇచ్చావుగా. ఇచ్చావా జోసఫ్? నువ్వు ఇచ్చావు కదా అయ్యా. అందుకే అవును ఈ వాటర్ బాటిల్ ఎంత బాగుందో, పింక్ కలర్ భలేగా ఉంది. మన ఇద్దే కొందక్క
కొన్ని అది ఎప్పుడు సచ్చును బిడ్లారా జాగ్రత్త సమా దేవుడు స్వయంగా చెప్పాడు, నా జీవితంలో నేనైతే అనుకుంటాను ఆ మాట, అది నా జీవితానికి ఉన్నతమైనది, నాకు అసలు ఉన్నతమైన ఘనత కనిపిస్తుంది అన్నమాట. నేనే వారిసి వస్తున్నాను. అయ్య లేడు, బొమ్మ లేదు, ఆయమ్మ లేదు, ఈ అమ్మ లేదు, ఎవరు? నేనే వరకు సాధ్యమైన ఎంత గొప్ప సంగతి ఆలోచించండి. కనుక మీరు వేసే తిప్పి కనుక మీరు వెళ్ళేటప్పుడు ప్రసాదండి. సుజాత వచ్చిందా? ఎక్కడ ఉంది? ఒకసారి కానుక పైగా చూపించాము. పోయి రైతు అంత ఒకసారి చూపించరా. 1,000 వస్తున్నాయి అనుకున్నారు, 1,00,000 వస్తున్నాయి అనుకుంటున్నారు. పాపం ఒకసారి చూపించరా, మన పుణ్యం ఉంటుంది. ఈరోజు చూపించు, రోజు అనుకుంటున్నాం కానీ ఈరోజు చూపించు. ఒకసారి చూడండి అమ్మా. ఎవరిని బిడ్డారా, మీరేమిటి ఎంత స్థిరం నేను అడగటం లేదు, నేను అడిగే తప్ప మీ తెలిసి అడుగుతున్నాను. ఎంత తప్ప నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి నేను ఆశించడం లేదు. నీ ఇష్టమైతే 10 రూపాయలు వేస్తున్నావో, రూపాయి వేస్తున్నావో, ఇప్పటికీ టంగన మోగుతున్నాయి. అది నా శాపం. పర్లా అనుభవిస్తా. ఆలోచించండి ప్రియుల. దయాళుత్వము సేవకులు ఇంతకు దయ ఉండదు, సేవకులు ఇంతకు దయ ఉండదు. ఏమి తింటున్నారు ఏమిటో ఏమోనండి. ఏమండి, నేను తినపని నీకు సంబంధం లేదు, నేను మాత్రం అసలు యాభలేసి నీకు వాక్యం చెప్పాలి, అది నువ్వు కోరుకుంటావు. అంతేనా? అవునా కదా? అవునా? దేవుళ్ళ ఆలోచించండి. కనుక దయాళుత్వము, దయగలిగి ఉండటం గాడ్స్ గిఫ్ట్. ఇది ఒక గొప్ప వరము. అందుకని అందరి మీద దయదలిచి నీ కొంపడా కూర్చోబెట్టమని నేను అన్నాను. అది మాత్రం కాదు. ఆలోచించండి. అవును, మీటింగ్లు పెడితే కానుక ఇవ్వడం వాళ్ళు ఏమనుకోవద్దు దయచేసి. నా 2 చేతులు జోడి చెప్తున్నా. ఇవ్వడం వాళ్ళు కొన్ని పరిస్థితులు బట్టి ఇవ్వడం వాళ్ళు పెడుతున్నాను. ఏ రోజు కూడా నేను వాళ్ళ విషయంలో నేను బాధపడగలను. పోనీలే పాపం, ఏం చేస్తాను అని అనుకుంటానే కానీ నేను ఏ రోజు కూడా నేను బాధపడగలను. అవును, కనుక దేవుడు బిడ్డలారా, దయాళుత్వం, దయగలిగి జీవించడం అనేది ఆత్మ ఫలములో ఒక ఫలము, ఒక లక్షణము. ఫలం అంత లక్షణము, ఇవన్నీ తెలిస్తేనే ఫలము. ఉన్నామా అమ్మా? ఆలోచించు. ఆ తర్వాత ముగిస్తున్నా. మంచితనము మన జీవితంలో ఎప్పుడు మంచితనం ఉన్నాయి. మన మనుషులే మంచిగా లేరు, మంచితనం ఎక్కడ నుండి వస్తుంది? ఏమండి, ఇంకెక్కడ నుండి వస్తుంది? మనమే ఒక మంచిగా లేవు, మన జీవితంలో ఒక మంచిగా లేదు. మనం ఎక్కడ మంచితనంగా జీవిస్తాం? మంచివారిగా ఉండగలం. మంచితనం అనేది ఒక దేవుళ్ళలోనే ఉంది. గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనము, అది మనకు పంచవటానికి అసలులో మానేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే మంచితనము. ఆ తర్వాత ఆశా నిగ్రహం, విశ్వాసము, అవన్నీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ఇవన్నీ కలిగి ఉంటే, ఇవన్నీ మొత్తాన్ని కలిసి ఆత్మఫలం అన్నారు. వినండి, నన్ను చూడండి ఒకసారి. దేవునికి దానికి ఫలం అనలేదు, ఈ లక్షణములన్నీ కలిపి ఏమన్నారు? ఆత్మఫలము అన్నారు. ఇదిగో ఇది చూడండి, అర్థం కాక దీనిలో సెల్స్ ఉన్నాయి, బాక్సులు. ఇది మనం బాక్స్ అంటాం, సెల్స్ ఉంది కనుక బాక్స్. అలాగే ఫలము, ఇలాంటి లక్షణాలన్నీ కలిసింది ఒక ఫలం. ఇప్పుడు ఒక చెప్పుకున్న లక్షణాలు జీవితంలోనే ఇలాంటి కనుక ఉంటే నువ్వు ఉప్పంలో
ఊరకనే ఉప్పు కోతిలాగా ఎగరవు, కోతిలాగా మాట్లాడవు, నక్కలాగా జిత్తులాగా ఎత్తు పైఎత్తులే వెయ్యవు. అవును, ఇవన్నీ అనగమణిగి, ఇవన్నీ నీ జీవితాన్ని తగ్గించి, ఇవన్నీ దేవుళ్ళ ఒదుగుతూ ఉండమని, ఇవన్నీ దేవుడి యొక్క కృపను అనుభవించమని, ఇవన్నీ దేవుడి యొక్క పచ్చబడాలని, ఇవన్నీ కలిసి దేవుళ్ళు సాత్మరూప్యము కలిగి జీవించాలని ప్రోత్సహిస్తాయే కానీ నీ జీవితాన్ని నష్టపరచు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉన్నావు? ఓపెన్ ఒప్పుకుంటున్నావా? ఏం చూసుకుని ఒప్పుకుంటున్నావు? ఎందుకు ఒప్పుకుంటున్నావు? ఏంటో వెళ్ళే విశేషం ఏంటి? ఆడవచ్చు, పెద్ద ఆటగాడవే, అంత మాత్రం అక్కడ బహుమానం. పెద్ద వేడువే, చదివేవాడే, అంతేకాని ఎక్కలేదు, అక్కడే లేదు. అంతే. నువ్వు బాగా అన్ని విషయంలో దేవుడి మనసు తెలుసుకున్నావు, బాగానే ఉంది. అంతవరకు తెలుసుకుంటే అక్కడ ఉంది. ఊరకనే ఉపయోగించుకుంటున్నావు. ఇందులో ఏమైంది? వినాలి మీరంతా. ఇందులో ఏమైంది? ఇంకా చాలా జీవితం ఉందండోయ్. సారూప్యం అని చెప్పాను నేను. ఆయన సారూప్యంలోకి రావాలి. ఊరికి ఉప్పొంగుతుంటే రాదు, ఉప్పొంగే మనసు ఉంటే రాదు. పొంగుతున్నావా? పొంగుతున్నావా? జాగ్రత్త సమా, జాగ్రత్త సమా. చూడున్నాను, ప్రభు వస్తున్నాడు. శరీర సంబంధమైన ఉప్పొంగు మనసు అబ్బాయి ఎంత ప్రమాదకరం, ఎంతైనా ప్రమాదమే, ఎంతైనా ప్రమాదమే. తీసేసుకో చూడున్నాను. ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నావు? కొంతమంది బయట పడతారు, ఇట్లా వికలిమ వాళ్ళు, కొంతమంది కనపడతారు. అబ్బో కనపడరు, లోపల ఉంటుంది. రెండు విధాల ప్రమాదం. చిన్న మాట చెప్పి ముగిస్తున్నా. దేవుడు మందసం కొలతలు ఇచ్చాడు. ఏమండి? కొలతలు ఇచ్చాడు మోషే గారికి, ఏర్పాటు చేసి ఆ కొత్త ప్రకారంగా పెట్టాడు. ఇక మాకు అంత తర్వాత చదువుకున్నాం. నేను రెఫరెన్స్ నెక్స్ట్ వీక్ చూపిస్తాను. దేవుడు అన్నాడు, మందసం అంట బంగారం వెలపట్ట లోపల పదమా. ఏం చేయమన్నాడు చెప్పండి? బంగారము వెలుపట, ఒక శరీరము, ఒక ఆత్మ. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. నీ జీవితంలో కూడా ఇలాంటి స్థితులు ఉంటాయి. నువ్వు పాపం ఉన్నదా? ఎలా ఉన్నదో ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దేవుడి వాక్యం జీవించుగాక. అని చెప్పాలి. ఈ వారం అందరూ పంపించేస్తాం. ప్రార్థన చేసి చేస్తాం. వచ్చే ఆదివారం బలారాధన ఉందండి. దేవుని బిడ్డలారా, వచ్చే ఆదివారం బలారాధన.